హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్తో పాటు నా ప్రియమిత్రులందరికీ ఈరోజు నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ అనగానే కొన్ని ఎథిక్స్ ఉంటాయి. నమ్మకం, పరస్పర గౌరవం, మద్దతు, ఆప్యాయత, సహనం, సమానత్వం. ఈ 5 ఎవరిలో ఉంటాయో, ఈ 5 ఇద్దరి మధ్యలో కావచ్చు, ముగ్గురు మధ్యలో కావచ్చు, ఫ్రెండ్షిప్లో ఉంటే ఖచ్చితంగా ఇది జీవితకాలం ఒక మంచి స్నేహాన్ని చూపిస్తుంటుంది. అలాగే సమాజానికి ఒక మంచి ఆదర్శ స్నేహం అనేది మనకు నిలుస్తుందని శ్రీకృష్ణుడు అలాగే కుచేలుని యొక్క స్నేహబంధం అనేది ఈ తరమే కాదు, భావితరాలకు కూడా ఒక ఆదర్శ మంచి స్నేహాన్ని ఒక గుర్తించేలా మనకు శ్రీకృష్ణుని యొక్క నిదర్శనం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ 5 రకాల క్వాలిటీస్ ఎప్పుడైతే లోపిస్తాయో ఖచ్చితంగా అది ఆదర్శ స్నేహం కాదు. నిజమైన స్నేహం అనే పేరుతో ఆ ముసుగులో ప్రస్తుతం జనరేషన్లో ఎంతోమంది స్నేహంకి విలువని ఇవ్వలేని వాళ్ళు, అలాగే స్నేహం పేరుతో మోసం చేస్తున్న వాళ్ళు అధికమయ్యారు. కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ లేని వాళ్ళ దగ్గర స్నేహం చేయకూడదని చెప్పేసి మనకు శ్రీకృష్ణుడు కుచేలుని యొక్క ఆదర్శం మనకు చూపిస్తూ ఉంటుంది. 5 రకాల క్వాలిటీస్ స్నేహంలో లేనందుకు అసలు ఏం జరిగింది అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక ఊరిలో 2 ప్రాణ స్నేహితులు ఉంటారు. వీరిని ఆ ఊరి ప్రజలు చాలా అసూయతో ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా వీరిద్దరిని కలిసే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా వీరిద్దరు కలిసే వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వీరిని ఊరి ప్రజలు చూసి చాలా జెలసిగా అసూయ పడుతూ ఉంటారు. వీరిని ఇద్దరిని విడదీయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ వీళ్ళు ఇద్దరు విడిపోరు. పక్క విలేజ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి, మీ ఊరు ప్రజలు చేసినటువంటి ఆ ప్రయత్నం అంతా వృధా అయింది, ఖచ్చితంగా ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహాన్ని నేను విడదీస్తానని చెప్పేసి ఒక ప్రామిస్ చేసి, ఒక సందర్భాన్ని చూసి ఆ ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి చెవిలో ఏదో చెప్పినట్టు యాక్షన్ చేసి, ఇక నువ్వు వెళ్ళు, పక్కనే మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి చెప్పకు, మన ఇద్దరి మధ్యలో ఉండాలి ఈ సీక్రెట్ అని చెప్పి అంటాడు గట్టిగా. ఆ ఫ్రెండ్కి వినిపించేలా మాట్లాడతాడు. సరే అని ఇద్దరు వెళ్తూ ఉంటారు. వెళ్తున్న మార్గ మధ్యంలో ఇంకొక ఫ్రెండ్ అడుగుతాడు, తను నీ చెవిలో ఏం చెప్పాడు, నాకు చెప్పొద్దన్నాడు కదా, ఏంటి ఆ విషయం అని అడుగుతాడు. ఏం లేదు, తను ఏదో చెప్పినట్టు యాక్షన్ చేశాడంతే నీ తోటి మిత్రుడు అంటాడు. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ నమ్మక మధ్యలో కొంచెం గొడవ జరుగుతుంది. ఆ గొడవ కారణం చేత వారిద్దరు విడిపోతారు. స్టోరీని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఫ్రెండ్షిప్లో ఒక నమ్మకం, పరస్పర గౌరవం, మద్దతు, ఆప్యాయత, సహనం, సమానత్వం లోపించింది.